నమస్తే వీతి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజయుతం. రవి ప్రకాష్ CEO TV9 అతని మీద ఎందుకు కేసులు నమోదు చేశారు? మరి సైబర్ క్రైమ్ పోలీసులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు? అతను దేశం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అలంద మీడియా కార్యదర్శి అయినట్టు కౌశిక్ సైన్ ఎందుకు ఫోర్జరీ చేయాలి? మరి రవి ప్రకాష్ మీద IT సెక్షన్ 56 IPC 406 467 కేసులు ఎందుకు బుక్ అయ్యాయి? మరి ఇలాంటి విషయాలు మనతోటి చర్చించడానికి ఆర్టిస్ట్ సునీత బోయ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు? అందరూ సంవత్సరం నుంచి మీడియా బయోకెట్ ఎల్లో మీడియా అని అంటూనే ఉంది. యూట్యూబ్ ఛానల్స్కి మాత్రమే మన సినిమా ఆర్టిస్టులు కానివ్వండి, పొలిటికల్ వాళ్ళు కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్కి. ఏదైతే ఎల్లో మీడియా ఉందో దాన్ని బయోకెట్ చేయమని లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నోటీస్ ఇచ్చారు. ఈ రోజు ఏదైతే మీరు ఇందాక మాట్లాడారో రవి ప్రకాష్ గారి గురించి, రవి ప్రకాష్ గారు ఎలాంటి వ్యక్తి ఏంటి అనేది కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా మనం చూసాము. రవి ప్రకాష్ గారిని ఎలాగైతే IT రైడ్లు దాడి CBI వాళ్ళు ఎన్క్వైరీ చేస్తున్నారు, వాళ్ళ ఆస్తి పత్రాలు కానివ్వండి ఎలాగైతే వెతుకుతున్నారు రవి ప్రకాష్ గురించి. చాలా మంది ఏమో సింగపూర్ ఉన్నారు, అక్కడున్నారు, ఇక్కడున్నారు అంటున్నాడు. అసలు బతుకున్నాడో లేదో కూడా తెలియదు. ఫస్ట్ పాయింట్, బతుకున్నాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అనేది పాయింట్ వదిలేస్తే, ఎలాగైతే ID రైట్స్ రవి ప్రకాష్ గారి ఇంటి మీద పోయినారో, మన గరుడ శివాజీ గారి హౌస్కి ఎలాగ పోయినాడో, వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రిటీ అని నేను క్రిటిక్ అని ఫీల్ అవుతున్న కత్తి మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా IT రైడ్లు చేయాలని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే TV9కి ఒక దత్తపుత్రుడు, అడాప్ట్ పర్సన్ ఎలానో అలాంటి వ్యక్తి, ఆయన ఇంట్లో కూడా ఏవైనా దొరకచ్చేమో నిధులు అనే నా ఒపీనియన్. కత్తి మహేష్ దగ్గర శివాజీ రాజా గారి ఇంటి మీదతో పాటు కత్తి మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా దాడి ఎన్క్వైరీ చేసి ఏదైనా నిధులు దొరుకుతాయేమో ఛాన్సెస్ అని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ కత్తి మహేష్ పైన మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఇలాంటి ఆరోపణలు అంటే లిజన్, నేను మీడియా ముందుకి TV9లోనే ఫస్ట్ నేను కూడా ముందు వచ్చి చెప్పింది కత్తి మహేష్ మీద. TV9లో ఎలాగైతే చెప్పానో, 6 నెలల కిందట, నేను వెళ్ళకోకముందు 6 నెలల కిందట నేను అన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చిన కాన్వర్జేషన్స్ కానివ్వండి, డిబేట్లు కానీ అన్ని అబ్జర్వ్ చేసినాను. ప్రతి ఏ ఛానల్ సపోర్టింగ్ గా లేదు, ఒక TV9 మాత్రమే ఉంది. అప్పటికి ఇంకా CEO రవి ప్రకాష్ మాత్రమే ఉన్నాడు TV9కి. మన కత్తి మహేష్కి చాలా సపోర్ట్ కూడా చేశారు. అలాగే ఏదైతే సపోర్టింగ్ ఉన్నాడో, నాకు ఫస్ట్ నుంచి TV9 మీద డౌట్ ఉంది కత్తి మహేష్ విషయంలో. నాకు లాస్ట్ ఇయర్ నేను డిబేట్లో కత్తి మహేష్ మీద చెప్పిన తర్వాత నాకు వచ్చిన హరాస్మెంట్ కానివ్వండి, TV9 స్టూడియో నుంచి నాకు వచ్చిన హరాస్మెంట్ కానివ్వండి, నాకు వచ్చిన బెదిరింపు కాల్స్ కానివ్వండి ఆలోచిస్తే TV9 చాలా సపోర్టింగ్గా కత్తి మహేష్కి ఉంది. అలాంటి కత్తి మహేష్ వాళ్ళ ఇంట్లో కూడా నిధులు ఉంటాయి. వాడు అంత బరి తెగించి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఇంకొక దేవుళ్ళు కానివ్వండి ఏది కూర్చొని మాట్లాడు, ఎవడు ఏ లాభం లేకోకుండా డిబేట్లో కూర్చొని మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెలలకు పొద్దు చేస్తున్నాడు. వాడికి శాలరీ బేసింగ్ కూడా ఉంది TV9లో. సమ్ డిబేట్స్ కత్తి మహేష్కి సమ్ డిబేట్స్ కానీ, ఈ రవి ప్రకాష్ శివాజీ రాజా ఇద్దరు కలిసి ఏమైనా నిధులు కత్తి మహేష్ వాళ్ళ ఇంట్లో కూడా పెట్టింటాడేమో అనేది నా ఒపీనియన్. అయితే ఇప్పుడు డిబేట్ పెట్టడానికి దాదాపు కొద్ది కాలం TV9 వాళ్ళు ఒక హిందూ మతం పైన కూడా దుష్ప్రభావం చాలా చేశారు. ఆ టాపిక్స్ వదిలేద్దాం. ఇప్పుడు రవి ప్రకాష్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, ఏ TV9 డిబేట్లు అయితే అన్ని ప్రోగ్రామ్స్ మీద చర్చా కార్యక్రమాలు చేసి డిబేట్లు పెట్టి పొలిటీషియన్స్ తో కానివ్వండి, సినిమా ఆర్టిస్ట్ తో కానీ డిబేట్లు పెట్టారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పుడు వరకు రవి ప్రకాష్ గురించి అసలు టెలికాస్టింగే లేదు. ఈ విషయంలో వాళ్ళు కూడా ఎందుకు తప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ లిజన్, ఎవరైనా సరే ఈ కత్తి మహేష్ని కూడా అంత ఈజీగా వదలకండి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి నానా మాటలు అన్నాడు, చాలా అసలు ఫ్యాన్స్ అంతా రెచ్చగొట్టాడు. అలాంటి వాడిని అసలు ఎవ్వరు వదలకండి. ఎవరు మర్చిపోయినా, ఒకవేళ కత్తి మహేష్ గురించి అంత ఈజీగా ఎవరు మర్చిపోరు. అదే విధంగా శ్రీరెడ్డిని కూడా వదలకండి. పెద్ద ఆడింగిల్ది ఆ శ్రీరెడ్డి మీద కూడా నాకు చాలా డౌట్ ఉంది. ఎందుకంటే TV9 చాలా సపోర్ట్ చేసింది శ్రీరెడ్డికి. నాకు శ్రీరెడ్డి మీద కూడా ఒక డౌట్ ఉంది. అది మహా అయితే దానిని కూడా ఈ సిచ్యువేషన్ని రేస్ చేసుకొని
సిబిఐ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దాన్ని అవసరం కూడా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నానండి. అయితే ఇందులో ఈ గొడవలోకి శ్రీరెడ్డిని లాగడానికి కారణం, శ్రీరెడ్డి లాగడానికి కారణం టీవీ9లో చాలాసార్లు మాట్లాడింది. రవి ప్రకాష్ గారికి చాలా సపోర్ట్ చేసింది, సిబిఎన్కి సపోర్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఆమె సినిమాలు చేసింది తక్కువ, లగ్జరీ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా గడుపుతుందని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఏదైతే రవి ప్రకాష్ గారు దొంగతనం బయటపడిందో అందులో సేఫ్టీ కోసం శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి, కత్తిమేష్ లాంటి వాళ్ళకి ఇచ్చింటాడని నా ఒపీనియన్. మీరు ఏమన్నా వెళ్ళి పోలీస్ వాళ్ళకి నేనేం చెప్పదలసిన అవసరం లేదండి. మీడియా, యూట్యూబ్ ఛానల్స్ మీరు అందరూ ఉన్నారు కదా, జనాలకి సందేశం పోవడానికి ఇవి చాలు. పోలీస్ కంప్లైంట్లు అవన్నీ ఎందుకు? లాస్ట్ టైం నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే శ్రీరెడ్డి మీద తీసుకోమన్నారు, అది మ్యాటర్. ఓకే, ఇది శ్రీరెడ్డి మీద మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకున్నాను చెప్పండి. సరే, కానీ కత్తి మహేష్ని, ఈ శ్రీరెడ్డిని, ఆ గరుడ శివాజీని అస్సలు వదలకూడదు. వీళ్ళ రౌండ్స్ అయిపోయిన తర్వాత, వీళ్ళు ముగ్గురు అయిపోయినాక నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ బట్టి ఇంకొక 2 వ్యక్తుల మీద చెప్పాలి. ఇప్పుడే రివీల్ చేయను. నెక్స్ట్ టైం మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను, అప్పుడు ఖచ్చితంగా నేను ఎవరనేది చెప్తాను. ప్రస్తుతానికే సస్పెన్స్ పెట్టాను వాళ్ళిద్దరు ఎవరైనా. టీవీ9 వాళ్ళు అందులో ఉన్నటువంటి వ్యక్తులు కత్తి మహేష్ తోటి పవన్ కళ్యాణ్ మీద కావాలనే చేయించారంట. 99.999 అనేది ఒక 25% మాత్రం ఇటు తగ్గింటుందేమో కానీ 99% కత్తి మహేష్ మీద, శ్రీరెడ్డి మీద రవి ప్రకాష్ గారు గారడం వేస్ట్ ఏమో. దౌర్భాగ్య స్థితిలో బై మిస్టేక్ రెస్పెక్ట్ వచ్చింది రవి ప్రకాష్ మీద. రవి ప్రకాష్ ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారితో మాత్రం అనిపించాలని లాస్ట్ టైమే మాకు అర్థమవుతుంది. అందుకే కదండి అప్పుడు బయోకైట్ టీవీ9 రవి ప్రకాష్ లాభం అయింది. లాభం ఏంటి అంటే సిబిఎన్తో కలిసి పోరాటాలు చేశారు. ఓకే, ఈయన ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేదేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన గెలవడం ఇష్టం లేక రవి ప్రకాష్ గారు ఇవి చేపించింటాడు అంతే. అంటే తన టీవీలో చాలా వరకు కులం గురించి కూడా వ్యతిరేకంగా నాకు క్యాస్ట్ నేను మాట్లాడినాను. క్యాస్ట్ అంటే ఇప్పుడు ఈ కట్నం తెచ్చుకున్నవాడు గాడిద లాంటి విషయాలు కూడా అవన్నీ సమాజానిహితము, కట్నం విషయం కాదని నానా స్కోల్ మెసేజ్లు అయితే జనాలకి ఇస్తున్నాడు. కానీ ఇక్కడ గాడిద అసలు సిసలైన గాడిద మన రవి ప్రకాషే. నీ స్టూడియోలో నీ పెద్ద గాడిదం పట్టుకొని వాళ్ళు జనాలకు బుద్ధి చెప్తుంటే నిజంగా టీవీ9కి పెద్ద నమస్కారము. ఇంక ఈ రోజు నుంచి టీఆర్పీ రేటింగ్ ఎట్లా వస్తుందో దేవుడికి తెలుగు. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఆనంద మీడియా వారికి ఇచ్చేశారని అది నాకు ఐడియా లేదండి. నేను ఇప్పుడు ఇంకా న్యూస్ చూసాను, న్యూస్ చూసి వెంటనే స్పందించాను. ఓకే, మరి పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? పోలీసు వాళ్ళ పరిస్థితి మాత్రం హైదరాబాద్ పోలీస్ వాళ్ళు మీరు లంచం తీసుకొని తప్పించాలని మాత్రం తప్పించాలి రవి ప్రకాష్ని మాత్రం అనుకోకండి. సీరియస్లీ చెప్తున్నాయి, ఒక్కరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండండి. కత్తి మహేష్ని కూడా పట్టుకోండి, కత్తి మహేష్ని కూడా ఎంక్వైరీ చేయండి. అలాగే శ్రీరెడ్డి విషయం కూడా అంత ఈజీగా వదలకండి. టీవీ9 స్టూడియోలో ఎక్కువ శాతం డిబేట్లు కూర్చొని డబ్బులు వసూలు చేసుకొని మరీ చేసింది. లాస్ట్ ఇయర్ నన్ను చాలా ఘోరంగా ఏడిపించారు టీవీ9. వాళ్ళకి తగ్గిన శాస్తి జరిగింది ఈరోజు. ఇంకా చూస్తుండండి, ఇంకా ఏ మీడియాలు ఉన్నాయో బయట దొంగ మీడియాలు, మన సాక్షి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిది, అది కూడా అన్ని బయటకు వస్తాయి. వెయిట్ చేయలేదు ఏదైనా కానీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మా జనసేన గెలవకపోయినాయి. మే 24వ తేదీ తర్వాత అందరి కథ తేలుద్దాం అనుకున్నాము. ఈ లోపలే ఇలా జరగడం మాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ ట్వీట్ చేశాడు, అసలు సిసలైన అజ్ఞాతవాసి మన రవి ప్రకాష్ అని. పోస్ట్ పాతదై ఉండొచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రం అదే జరుగుతుంది. మీ జనసేన కార్యకర్తలు ఈ సందర్భంగా ఉత్సాహాలు కానీ ఫుల్ ఫేస్బుక్, సోషల్ మీడియాలో ట్రోల్స్ కానివ్వండి, పోస్టులు కానివ్వండి, మా జనసేన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మా జనసేన వాళ్ళు సంవత్సరంన్నర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న ఆరోపణలకి చాలా బాధపడ్డారు. అలాంటి వాళ్ళ కోసము ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసుల పైన ప్రెజర్ పెంచడానికి అభిమాన సంఘాలు ఏమన్నా అవేం చేయరండి, ఒత్తిడి ఏం చేయరు. యాజ్ యూజువల్గా సోషల్ మీడియా ఉంది కాబట్టి మా సోషల్ మీడియాలో చూసుకుంటారండి. కానీ పోలీస్ వాళ్ళకి, ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారు, మన రవి ప్రకాష్ గారిని, గరుడ శివాజీ గారిని ఎలాగైతే ఎంక్వైరీ చేస్తున్నారో ఈ కత్తి మహేష్ని, శ్రీరెడ్డిని కూడా చేయండి. కత్తి మహేష్ అంత తక్కువైనోడు కాదు, శ్రీరెడ్డి అంత పెద్ద పతివత రానైతే కాదు. ఒక్కసారి వాళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేయాల్సింది కోరుకుంటున్నాను. చక్కటి విశ్లేషించినందుకు ఖచ్చితంగా కూడా మరి ఏదైతే మరి చేస్తున్నారో దాని గురించి ఖచ్చితంగా సమగ్ర విశ్లేషణ మన V3 న్యూస్లో చేద్దాం. చూస్తుండే V3 న్యూస్ కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండు.